ఏపీలో అరాచక పాలన పోవాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్. మైదుకూరు అభ్యర్థి కోసమే వైసీపీ నుంచి టీడీపీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నట్లుగా చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మైదుకూరుకు తాను ఏం చేయబోతున్నారో చెప్పిన పుట్టా సుధాకర్ యాదవ్తో మా కడప ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేస్తూ ఉన్నాయి. కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు ఫస్ట్ లిస్టులోనే తన పేరును ప్రకటించుకొని పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం ముమ్మరం చేస్తూ ఉన్నారు. గతంలో 2 సార్లు ఓడిపోయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ప్రజలతోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలతోనే తిరుగుతూ ఉన్నాడు. మరోసారి అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం మొదటగా మీ పేరే ప్రకటించారు, అలాగే ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా చాలా రోజుల నుంచి కూడా ప్రచారం కూడా చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ప్రచారానికి ఎలాంటి స్పందన ఉంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? గతంలో నేను 2014, 2019 నుంచి పోటీ చేస్తున్నాను. కానీ ప్రజల్లో అప్పుడు ఏమైందంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి అని చెప్పి అవకాశం నాకు కల్పించలేదు. ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ఇచ్చారు. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ రాకముందు ప్రజలు భయభ్రాంతులు, ఎక్కడ తెలిస్తేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఆ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ తెలిస్తే మా పెన్షన్ పెరికేస్తారు అని భయంతో ప్రజలు బయటికి రాలే. నోటిఫికేషన్ వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళ స్వేచ్ఛ వచ్చేసింది. ఈ నియంత్ర పాలన అణిచివేయాలి, ఈ నియంత్ర పాలన మనం నష్టపోయినాము అని చెప్పేసి ఈరోజు ప్రతి ఓటరు, ప్రతి కార్యకర్త బయటకు వచ్చి మద్దతు తెలుపుతాను. ఇప్పుడు ప్రధానంగా గత 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు రఘురామరెడ్డి. ఆయనను కాదని చెప్పి మీకు ఓటు వేయడానికి ప్రజలకు మీరేం చెప్తున్నారు? అసలు మీకు ఎందుకు ఓటేయాలంటే ఏమంటారు? ఇప్పుడు 2014లో నుంచి ఓడిపోయినా, 2019 ఓడిపోయినా కార్యకర్తలకు ఏ సేవ చేసినా నేను సిద్ధంగా ఉన్నా. కార్యకర్తలు ఆలోచించారు. ఎందుకంటే ఏ నాయకుడైతే మనకు న్యాయం చేస్తాడు, ఇన్ని రోజులు 40 సంవత్సరాలు ఒకే నాయకుని దగ్గర న్యాయం జరిగినప్పుడు మేము 2014 నుంచి 2019లో మన కార్యకర్తలకు నా నియోజకవర్గం సుమారు 950 కోట్ల నిధులు తీసుకొచ్చిన, ఎక్కడ ₹1 కమిషన్ తీసుకోకుండా పనులు చేసిన కార్యకర్తలు. ఈ నాయకుడు ఏ చిన్న పని చేసినా కమిషన్ లేనిది ఒక్క పని ఇవ్వడంలే. ఆ తర్వాత వాళ్ళకు ఎందుకు ఉదాహరణము, ఇక్కడనే అల్లాడపల్లె, ఇక్కడి నుంచి కుందు నది ఒక 1/2 కిలోమీటర్ ఉంది. 1/2 కిలోమీటర్ ఉంటే ఎద్దల బండిలో ఇసుక తీసుకొచ్చుకుంటా అంటే వాళ్ళని తీసుకువచ్చి జైల్లో వేసి కొట్టి వాళ్ళని హింస చేసినటువంటి చరిత్ర ఈ మధ్య జరిగింది. ఫైనల్గా మైదుకూరుతో మీకు చాలా అనుబంధం ఉంది. ఈ 10 ఏళ్ల కాలం నుంచి కూడా మీరు అంటే పదవిలో లేకపోయినా కూడా టీటీడీ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు మీకు ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్య ఏమైనా గుర్తించారా? రేపు మీరు అధికారంలోకి వస్తే ఎలాంటి వాళ్ళకు ప్రజలకు మీరేం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఒక చరిత్రలో ఎవరు చేయనటువంటి పని చేయాలని ఒక తాపత్రం నాకుంది. దాంట్లో భాగంగా శ్మశానాలు. ఎందుకంటే మొన్న ఊరిలో పోతే శ్మశానం అంతే ఒక 5-6 నెలల కిందట ఒక చోట చనిపోయినరు. నేను పోయే లోపల వాళ్ళు శ్మశానం తీసుకొచ్చిన శవం తీసుకొచ్చిన నేను నిలబడి ఉన్నా, వాళ్ళు గుంత తీసిండ్రు. గుంత తీస్తే ప్లేస్ లేదు, ఆడుండే 2-3 సెంట్లే ఉంది. ఆడ గుంత తీస్తే తీస్తే కింద శవం ఉంది కింద. నాకు బాధలేసింది, ఏంది ఇంత దుర్మార్గంగా ఉంది. అప్పుడు నిర్ణయించుకున్నా, నా నియోజకవర్గంలో ఎక్కడికి శ్మశానం అనేది ఎవరు చేయలే. దానికి ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టించి రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత ల్యాండ్ ఇప్పించి దానికి ఒక బోర్ వేసి ఒక రూమ్ కట్టించేసి వాటర్ ట్యాంక్ కట్టించాలని ఫస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండో నిర్ణయం ఏంటంటే మాకు ఇక్కడ కేసీ కెనాల్ కింద చాలా రైతాంగం ఉంది. 98,000 ఎకరాలు రైతాంగం ఉంది. దాంట్లో కృష్ణానదికి వాటర్ వస్తే ఒక్క పంట పండుతుంది, రెండవ పంట పండదు. మాకు అవకాశాలు ఉన్నాయి, రెండో పంట పండించుకునే కూడా అవకాశాలు ఉన్నాయి. రాజోలు ఆనకట్ట కడితే కన్నా మాకు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే కన్నా రాజోలు ఆనకట్ట కట్టి తీర్థం ఖచ్చితంగా. అది చేస్తే మా రైతాంగం బాగుపడతారు. అమ్మాయిన యువకులకు ఏదో ఒక స్టేడియం, ఆ తర్వాత ఒక ఇండస్ట్రీ, ఇవన్నీ నా కార్యకర్తలకు, నా ప్రజలకు చేయాలన్న తాపత్రం ఉంది. గతంలో 2 సార్లు ఓడిపోయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అది గుర్తించే మరోసారి ప్రజలందరూ నా వైపు నిలబడుతూ ఉన్నారు. అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నానని ఆశాభావం వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం వచ్చిన వెంటనే మైదుకూరు నియోజకవర్గానికి శ్మశాన వాటికలతో పాటు ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి రాజోలి ఆనకట్ట రిజర్వాయర్ కూడా తేవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, మైదుకూరు నుంచి.